డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడంటూ మంచిర్యాలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో ఆసుపత్రి ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా వేంపల్లికి చెందిన రవితేజ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. జ్వరం రావడంతో హైదరాబాద్లో ఓ ఆర్ఎంపీ వైద్యుడి వద్ద ఇంజెక్షన్ వేసుకున్నాడు. అయితే అది గడ్డగా మారడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. గడ్డను గమనించిన సదరు ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించాలని చెప్పి ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ అనంతరం రవితేజ పరిస్థితి విషమించడంతో హుటాహుటిన హైదరాబాద్కు తరలించారు. మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించడంతో తిరిగి వచ్చి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకొని మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జ్వరం వచ్చిందని నిన్న హైదరాబాద్ నుంచి వచ్చి ఒకటి ట్రైన్ దిగాను. వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేస్తే ట్రైన్ కాడికి ఆటోలు తీసుకుని వచ్చి ఆర్ఎంపీ డాక్టర్ తీసుకుపోయాను. ఆర్ఎంపీ డాక్టర్ తీసుకపోతే ఆర్ఎంపీ డాక్టర్ ఏం చేసిందంటే ఈ హాస్పిటల్కు పంపించింది, సన్న హాస్పిటల్ పంపించింది. సన్న హాస్పిటల్ పంపిస్తే వాళ్ళు ఏం చేశారంటే మధ్యాహ్నం ఇంటికి వచ్చిన మనిషి వాళ్ళు ఏ టెస్ట్ చేయకుండా ఆ బ్లడ్ టెస్ట్ పని చేస్తలేదు అని తెలిసింది కూడా ఆపరేషన్ చేస్తామన్నారు. ఆపరేషన్ చేస్తామంటే మరి బ్లడ్ ఉన్నదా లేదా ఎలాంటివి మాకు ఏం చెప్పలేదు. ఆపరేషన్ చేసారు. ఆపరేషన్ చేసినాక తర్వాత ఏమైంది, మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ రాసారు. మాకు అట్లా కూడా ఏంటి, మరి బ్లడ్ లేదు, బ్లడ్ ఎక్కియాలి, మరి బ్లడ్ తీసుకురారి, మరి అక్కడికి పోయాక ఉంటుందా ఉండదా అది కూడా మాకు ఎలాంటి విషయం చెప్పలేదు. సరే హైదరాబాద్ పంపించాను. హైదరాబాద్ పంపితే హైదరాబాద్ పోతాను. బిల్లు మొత్తం పేడ్ చేసినాం. పైసలు ఇయ్యరా కూడా బయటకు పంపించారు. 2 గంటలు పైసల గురించి సతాయించారు. మేము లోకల్నే ఉన్నాం, తక్కువ పడి పెట్రోల్ పంపిస్తా అన్న కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు.